రాత్రి మధ్యాహ్నం చీకటి ఆకాశంలో వెదజల్లిన చందమామ కాంతి భూమిని తాకముందే దట్టమైన అడవి మధ్య ఒక పెద్ద వృక్షం మీద మిగిలిపోయింది. ఆ చెట్టు పైన ఒక అగంతకుడు కూర్చొని ఉన్నాడు. అతని రూపం చెట్ల నీడలో కలిసిపోయినట్లుగా ఉంది. అతను ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ వాడి రెక్కల లాంటి బంగారు జాకెట్, రాతి మన్నుల్లాంటి ముఖం అతనిలో ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుపుతున్నాయి. ఈ ఊర్లో ఒక నమ్మకం ఉంది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ చెట్టుపై ఒక నల్లని నీడ కనిపిస్తుంది. ఆ నీడను చూసిన వాళ్ళ జీవితాలు మారిపోతాయి. కొందరికి అదృష్టం, మరికొందరికి శాపం. శివ అనే యువకుడు ఈ కథ నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి మిగతా ఊరు నిద్రపోతుంటే అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. గాలిలో ఒక విచిత్రమైన వాసన, మట్టి, చెక్క, ఇంకా ఏదో తెలియని వితందనం. అతను పైకి చూశాడు. చెట్టు కొమ్మపై మానవ రూపంలో ఆ వ్యక్తి, కానీ వాడి కళ్ళు భయంకరంగా మెరిసిపోతున్నాయి. "నువ్వు వచ్చావా?" అని గంభీరమైన స్వరం చెట్టుపై నుంచి వచ్చింది. శివ కాళ్ళు నడవవు, గుండె గుద్దుకుంటుంది. "ఎవరు మీరు?" అని నిశ్శబ్దంగా అడిగాడు. "నాకు పేరు లేదు. నన్ను చూసిన ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది." అజ్ఞాత వ్యక్తి అర్థం కాని చిరునవ్వుతో అన్నాడు. శివ గాలి పీల్చుకుంటూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. "నువ్వు భయపడకు, కానీ నీకు ఛాన్స్ ఉంది. నువ్వు నీ మనసులో ఏ కోరికైనా కోరుకో, అది నెరవేరుతుంది. కానీ ఒక ముప్పు కూడా ఉంటుంది," అగంతకుడు చెప్పాడు. శివ ఒక్క నిమిషం ఆలోచించాడు. అసలు ఇది నిజమేనా? అతను కోరుకున్నది ఏదైనా నెరవేరుతుందా? కానీ ముప్పు అంటే ఏమిటి? అతను వెనక్కి తిరిగి పరుగెత్తాలనుకున్నాడు, కానీ మనసులో ఉన్న కోరిక అతన్ని ఆపింది. "నాకు నా కుటుంబానికి ఎప్పటికీ సుఖ సంతోషాలు కావాలి," శివ ధైర్యంగా చెప్పాడు. అగంతకుడు ముసుగు వెనుక చిరునవ్వు మెరిసింది. "సరే, నీ కోరిక నెరవేరింది," అన్నాడు. ఒక్క క్షణంలో ఆ వ్యక్తి ఆకాశంలో మాయమయ్యాడు. చెట్టు కొమ్మ ఖాళీ అయిపోయింది. గాలి చుట్టు తిప్పుకున్నట్లుగా అనిపించింది. శివ ఊపిరి పీల్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి అతని జీవితం నిజంగానే మారిపోయింది. అతని కుటుంబం సంపన్నమైంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఒక్క సమస్య ఉంది. శివ ఒంటరిగా మారిపోయాడు. ఎవరు అతనితో నిలపడం లేదు. అతని ఉనికి లేనట్లుగా మారిపోయాడు. అప్పటికి అతను అర్థం చేసుకున్నాడు. అగంతకుడు ఇచ్చిన శాపం ఇదే. కోరిక నెరవేరింది, కానీ దాని విలువ అతను అనుకోని విధంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఆ చెట్టు చూసిన ప్రతి ఒక్కరూ అదే ప్రశ్న అడుగుతున్నారు: నిజంగా ఆ మాయ వ్యక్తి ఉన్నాడా? ఇది ఒక చీకటి రహస్యంగా మిగిలిపోతుంది. చెట్టు ఇప్పటికీ అక్కడే ఉంది. మరి అగంతకుడు?